Hi guys, today video is ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే స్కెడ్యూల్ వేసుకుని చదువుతారు. బిజినెస్కి అయితే ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది ఒక ఐడియా అంటూ మీకు ఈ స్కెడ్యూల్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నా స్కెడ్యూల్ నేనైతే ఎలా ప్రిపేర్ అవుతానంటే డైలీ కరెంట్ అఫైర్స్ మండే టు సాటర్డే కంపల్సరీగా డైలీ కరెంట్ అఫైర్స్ నేను చదువుతాను. నెక్స్ట్ హిందూ ఎడిటోరియల్ కూడా నేను చదువుతాను. మీరు హిందూ ఎడిటోరియల్ కూడా ఫాలో అవ్వండి. హిందూ ఎడిటోరియల్ ఎందుకంటే రీడింగ్ కంప్రహెన్షన్స్ ఉంటాయి, దాంట్లో మనకి హిందీ ఎడిటోరియల్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి ఫాస్ట్గా చదవడం, ఫాస్ట్గా అర్థం చేసుకోవడం అనేది మనకి అక్కడ ఫాస్ట్గా చదవడం అనేది వస్తుంది. అలాగే మనకి ఎగ్జామ్స్లో కూడా హిందీ ఎడిటోరియల్స్ కూడా ఇస్తారు. మండే టు థర్స్డే వరకు హిందీ ఎడిటోరియల్ చదవండి. నెక్స్ట్ ఆ ఫ్రైడే అండ్ సాటర్డే మాత్రం కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి 6 months కరెంట్ అఫైర్స్ కంపల్సరీ మనకి చదువుకుని ఉండాలి. మండే టు థర్స్డే మనం హిందీ ఎడిటోరియల్ చదివి ఆ ఫ్రైడే అండ్ సాటర్డే ఆ టైంలో మనం మంత్లీ కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. నెక్స్ట్ స్టాటిక్ జీకే కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను వెడ్నెస్డే అండ్ థర్స్డే ఏమైనా కొత్త టాపిక్స్ ఉంటే స్టాటిక్ జీకే చదువుతాను, రివిజన్ చేసుకుంటాను, మళ్ళీ క్విజెస్ కూడా రాసి ప్రాక్టీస్ చేస్తాను. అలాగే వెడ్నెస్డే థర్స్డే సేమ్ స్టాటిక్ జీకే, కంప్యూటర్ కూడా నేను వెడ్నెస్డే అండ్ థర్స్డే. మండే ట్యూస్డే బ్యాంకింగ్ అవేర్నెస్ అది కూడా చదవండి. కొత్త టాపిక్స్ ఉంటే హిస్టరీ రివిజన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. క్విజెస్ కూడా ఉంటాయి, మనకి డైలీ క్విజెస్ ఉంటాయి కదా, డైలీ క్విజెస్లో కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రిలిమ్స్ మార్క్స్ మండే ట్యూస్డే 2 marks కంపల్సరీగా. బిజినెస్ అయితే 3 marks రాయడానికి ట్రై చేయండి, కంపల్సరీగా 2 marks రాయాలి. అండ్ అలాగే ఎనాలిసిస్ కూడా కంపల్సరీగా చేయాలి. ఎనాలిసిస్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎనాలిసిస్లోనే మీరు చాలా నేర్చుకునేది ఉంటుంది. ఏదన్నా కొత్తగా ట్రిక్ కానీ మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ మనకి స్పీడ్ తగ్గుతుంది అనేది ఎనాలిసిస్లోనే మనకు తెలుస్తుంది. ఎనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే వెడ్నెస్డే థర్స్డేకి ఒక మాక్ రాసుకోండి, ఒక ప్రిలిమ్స్ మాక్. వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ స్ట్రాటజీకి కంప్యూటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ ఒక ప్రిలిమ్స్ రాయండి, అనాలిసిస్ చేయండి. అలాగే మళ్ళీ ఫ్రైడే మళ్ళీ 2 marks రాయండి, 2 or 3 marks రాయండి. సాటర్డే సండే మాత్రం ఏం చేస్తారంటే సాటర్డే సండే ఒక ప్రిలిమ్స్ రాసి అలాగే 1 main mock రాయండి. ఓకే, మెయిన్ మాక్ రాసి మెయిన్ కూడా అనాలిసిస్ చేయండి. ఎందుకంటే అందరూ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తే మెయిన్స్ మనకి ప్రాక్టీస్ రాదు. సో మెయిన్స్ కనీసం ఈవెన్ 2 అన్న రాయండి, లేదంటే మీకు టైం ఉంటే 2 అన్న రాయండి, లేదంటే 1 అన్న రాయండి. కంపల్సరీగా మెయిన్స్ రాసి దాన్ని అనాలిసిస్ చేయండి. ఇలాగా మనం డైలీ ప్లాన్ చేసుకుంటాం. అలాగే డైలీ క్విజెస్ చాలా ఇంపార్టెంట్. మీకు ఒక టాపిక్ మీద మర్చిపోకుండా దాని స్పీడ్ మీకు తగ్గకుండా మీకు డైలీ క్విజెస్ చాలా యూస్ఫుల్ అవుతుంది. రీజనింగ్లో మండే ట్యూస్డే ఏదో ఒక డైలీ క్విజ్ రాయండి. ఎలా అంటే ఇప్పుడు సిలాజిజమ్స్ ఒక 5, అరేంజ్మెంట్స్ ఒక 5, ర్యాంకింగ్ అండ్ ఆర్డర్, ఇలాగ మీకు డైలీ క్విజెస్ ఉంటాయి. డైలీ ప్రాక్టీస్ అయ్యాల్సినవి మాత్రం అంటే టఫ్ టాపిక్స్ అనేవి మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి, డైలీ క్విజెస్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ కూడా, ఇంగ్లీషే కదా మనం స్కిప్ చేయదు. గ్రామర్స్ క్విజ్ చేయండి, ఎర్రర్ డిడక్షన్, రీడింగ్ కంప్రిహెన్షన్స్ కంపల్సరీ రోజుకి కనీసం 2 అన్న చేయండి. టాపిక్ టఫ్ ఉన్నా సరే అది ప్రాక్టీస్ చేయాలన్నా రివిజన్ చేసుకోవాలన్నా మీరు 1 hour కంపల్సరీగా పెట్టుకొని దాన్ని రివిజన్ చేసుకోండి. మండే ట్యూస్డే రీజనింగ్లో మీరు ఏమైనా టాపిక్ మీకు రాకపోయినా, కొత్త టాపిక్ నేర్చుకోవాలనుకున్నా, లేదంటే అది వీక్ ఏరియాలో ఉన్నా, సో రీజనింగ్ మీరు 1 hour పెట్టుకొని ఆ సబ్జెక్ట్ మండే ట్యూస్డే రీజనింగ్ నేర్చుకోండి. నెక్స్ట్ వెడ్నెస్డే థర్స్డేకి వచ్చేసరికి మనం కరెంట్ అఫైర్స్ చదువుతాం, హిందీ ఎడిటోరియల్ చదువుతాం, స్టాటిక్ జీకే, కంప్యూటర్, అలాగే 1 mock రాసుకుంటాము. వీక్ ఏరియాస్ మీద ఫోకస్ చేయండి. డైలీ క్విజెస్ స్కిప్ చేసి వీక్ ఏరియాస్ మీద అంటే న్యూమరికల్ ఎబిలిటీలో వీక్ ఏరియా ఏమైనా ఉందా, లేదంటే రీజనింగ్లో వీక్ ఏరియా, ఇంగ్లీష్లో వీక్ ఏరియా ఏమైనా ఉందా, సో అది ఫైండ్ అవుట్ చేసి నోట్ చేసుకొని మీరు వీక్ ఏరియాస్ ప్రాక్టీస్ చేయండి ఆ 2 days కూడా. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ కూడా ఏదైనా కొత్త టాపిక్ కానీ లేదంటే ట్రిక్స్ కానీ ఏమైనా న్యూమరికల్ ఎబిలిటీ గురించి మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫ్రైడేకి వచ్చేసరికి మనం కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ 2 or 3 marks రాస్తాము. అలాగే డైలీ క్విజెస్ రాస్తాము. ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్లో మీకు ఏమైనా నేర్చుకోవాలన్నా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి.
నెక్స్ట్ సాటర్డే సండే కరెంట్ అఫైర్స్ చదువుతాం, మంత్లీ కరెంట్ అఫైర్స్ చేస్తాము. అలాగే స్టాటిక్ జీకే, సాటర్డే సండే స్టాటిక్ జీకే కానీ కంప్యూటర్ కానీ రివిజన్ చేయండి. సాటర్డే సండే కంపల్సరీగా స్టాటిక్ జీకే, కంప్యూటర్, బ్యాంకింగ్ అవేర్నెస్ 3 రివిజన్ చేయండి. ఆ వీక్ మొత్తం మీరు ఏం చదివారనేది ప్రాక్టీస్ చేయండి. సాటర్డే సండే 1 ప్రిలిమ్ 1 మాక్ రాస్తాము. సాటర్డే సండే కంప్లీట్గా రివిజనే పెట్టేసుకోండి, కంప్లీట్గా రివిజనే చేయండి. ఎందుకంటే మెయిన్స్ మాక్ రాస్తున్నాం కదా అని అనాలిసిస్ చేస్తాము. అలాగే రిమైనింగ్ టైంలో మనం రివిజనే పెట్టుకోండి. ఈ విధంగా షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకొని ఒక డిసిప్లిన్గా ప్రిపేర్ అవుతే మీరు కంపల్సరీగా క్రాక్ చేస్తారు. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ అవుతారా? కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.